హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో మేము ఇప్పుడే హైదరాబాద్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్లైట్ ఎక్కాము. సో మా జర్నీ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఇలా విండోలో నుండి చూస్తుంటే హైదరాబాదు మంచి లైటింగ్స్తో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చాలా బాగుంది కదా ఈ వ్యూ. ఏ సిటీ అయినా మార్నింగ్ టైం ఒక రకంగా ఉంటుంది, డే టైము. నైట్ టైం అయితే ఇంకా ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో అలా స్టార్ట్ అయిందనమాట ఇంకా మా జర్నీ ఇక్కడ. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, అందుకని అసలు టేక్ ఆఫ్ అవగానే నేనైతే బాగా నిద్ర పట్టేసింది. మా ఫ్లైట్ ఏంటంటే హైదరాబాద్ టు ఢిల్లీలో మాకు ఒక 3.5 hours లే ఓవర్ ఉంది. తర్వాత ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ అనమాట. సో ఇది మా ఐటినరీ. ఇంకా ఇక్కడ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ అరౌండ్ 2.5 hours ఉంది జర్నీ. సో బాగా ఫుల్ లాస్ట్ 10 days బాగా హెక్టిక్గా అయిపోయి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నట్టున్నాము. ఇంకా నాకైతే చెక్ ఇన్ అయిపోయి గేట్ దగ్గరికి వచ్చి ఇంకా ఫ్లైట్ ఎక్కంగానే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా 2.5 hours అయితే నేను ఫుల్ నిద్రపోయాను. మధ్యలో ఒకసారి ఫుడ్ ఇచ్చారు, అప్పుడు మాత్రం లేచి ఫుడ్ తిని ఇంకా ఫుల్ నిద్ర అనమాట. బాగా టైర్డ్ అయిపోయి ఉండటం వల్ల అనుకుంటా బాగా నిద్ర పట్టింది. పైగా మేము 8:30కి ఫ్లైట్ స్టార్ట్ అయింది కదా, సో మామూలుగా మనకి నిద్ర టైమే కాబట్టి నిద్ర కూడా బాగానే వచ్చేసింది. సో ఇది మేము అది వెజ్జా నాన్ వెజ్జా అని అడిగితే మేము నాన్ వెజ్ తీసుకున్నాము. సో అలా ఢిల్లీలో దిగాము. 2.5 hours అయితే మంచిగా రిలాక్స్ అయిపోయాను, నేను రెస్ట్ తీసుకున్నాను నిద్రపోయి. సో ఇప్పుడే ఇక్కడ ఢిల్లీలో ల్యాండ్ అయ్యి తర్వాత మేము ఇంకా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ చూసుకుంటూ డైరెక్షన్స్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా. సో ఇంకా ఇక్కడ మాకు చెక్ ఇన్ చేయటం అదంతా ఏం టెన్షన్ లేదు, ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా జస్ట్ క్యాబిన్ బ్యాగేజ్తోనే కదా. ఇంకా ఇప్పుడు యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట మాకు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఆల్మోస్ట్ మేము చాలాసేపు నడిచాము. ఈ స్టాచ్యూ బాగుంది కదా, సన్ గాడ్ లాగా పెట్టారు, బాగుంది. చాలా పెద్దగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నేనైతే ఇంత డీటెయిల్డ్గా. బాగుంది, చాలా షాపింగ్ అంతా ఉంది. ఇంక ఇక్కడ మాకు చెక్ ఇన్ అవన్నీ చేసే ఆ టెన్షన్స్ ఏం లేవు కాబట్టి సరే కొంచెంసేపు ఆ షాపింగ్ అటు కూడా అంతా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము, అసలు ఏమేమి షాపులు ఉన్నాయి ఏంటి అనుకున్నాము. పైగా ఒక 2.5 hours మంచిగా రెస్ట్ కూడా తీసుకున్నాం కదా. సో ఇంక ఇప్పుడు మాకు ఫుల్ యాక్టివ్ మూడ్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఎంత చాలా బిజీగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఇంకొక వైపు ఏంటంటే కొంచెము ఈ పాకిస్తాను ఈ కొంచెం ఈ వార్తలు ఈ గొడవల వల్ల కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. సో అది కొంచెము అనిపించింది, ఏంటి మన ఫ్లైట్ ఉంటుందా క్యాన్సిల్ అవుద్దా ఏంటి అని. అది కొంచెం డౌట్ అయితే ఉంది. కానీ కొన్ని ఫ్లైట్స్ వేరే ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయినాయి అంట, కానీ మా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. మాది స్కెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, అది మన ఫోన్తో స్కాన్ చేస్తే అది మన ఫ్లైట్ డీటెయిల్స్ మనకి, మనం ఏ గేట్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఎటువైపు, అవన్నీ మనకి ఇదంతా ఇప్పుడు నేను చూపించేది ఫోన్లో అనమాట. సో ఫోన్లో అది చూపిస్తుంది అనమాట ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. అసలు టెక్నాలజీ ఫుల్ అప్డేట్ అయిపోయింది, అంతా హైఫై వైఫై అన్నీ హైటెక్ లాగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. సో దీంట్లో ఇక్కడ వాళ్ళు మొత్తము ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా మొత్తము స్కాన్ చేయగలనే మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇలా ఫోన్స్లో చూపిస్తూ ఉంది. ఏమేమి స్టోర్సు, ఏమేమి షాపింగ్, స్పెషాలిటీ ఏంటి, అవన్నీ కూడా చాలా డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంది. సో ఐ థింక్ ఫారినర్స్ అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా బాగా
యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. సో ఇంకా మేము మొత్తానికి అవన్నీ చూసుకుంటా కొంచెం షాపింగ్ అది కూడా చూసాము, కాసేపు తిరిగాము. ఎందుకంటే మాకు 3.5 hours టైం ఉంది కదా, లే ఓవర్ ఉంది కదా. సో అది ఎలా స్పెండ్ చేద్దామా అని చెప్పేసి మొత్తానికి స్లోగా రిలాక్స్డ్గా హడావుడి లేకుండా మేము ముందు గేట్, అసలు మా గేట్ ఎక్కడుందో అదైతే చూసుకున్నాము ఒకసారి. చూసుకున్న తర్వాత ఇంకా ఆ దగ్గరలో షాప్స్ ఉంటే అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఎయిర్పోర్ట్లో ఎలాంటి షాప్స్ ఉంటాయి, అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్నాము. అసలు ఈ షాల్స్ అయితే అసలు బటర్ లాగా ఉన్నాయి, పట్టుకుంటే చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, కాకపోతే చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ అయితే. ఇక్కడ అన్ని వుడెన్, ఎక్కువగా డెకరేటివ్ ఐటమ్స్, డెకరేటివ్ పీసెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ షాల్స్ అండ్ శారీస్ కూడా శారీ షాప్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఎవరన్నా గిఫ్టింగ్ పర్పస్ కోసం లాస్ట్ మినిట్లో అలా కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి ఆప్షనే. కోర్స్ ఇంకా ఎయిర్పోర్ట్లో అంటే రేట్స్ మామూలుగా ఎక్కువగానే ఉంటాయి కదా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, మళ్ళానేమో ఇంకా ఈ జ్యువెలరీ, లేడీస్ జ్యువెలరీ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద స్టోర్స్ మాత్రం ఇంకా డెకరేటివ్వే కనిపించినాయి నాకు. అండ్ అంటే ఇంకా బాగా ట్రావెల్ చేసేవాళ్ళు లాస్ట్ మినిట్ షాపింగ్కి బాగా యూజ్ అవుద్ది అనుకుంటా. సో అండ్ ఈ వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా అంటే చాలా వెరైటీ ఉన్నాయి ఇక్కడ షాపింగ్. అండ్ స్కార్ఫ్లు ఇవన్నీ, కాకపోతే అన్నీ మంచి ప్రీమియం క్వాలిటీనే పెట్టారు. సో అందుకనే కొంచెము కాస్ట్లీగానే ఉన్నాయి అన్నీ. ఇవైతే అసలు పట్టుకుంటే అలాగే పట్టుకోవాలనిపించింది. ఆ షాల్స్ అంతా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ మార్బుల్ ఐటమ్స్, మార్బుల్ ఇదేంటి కాస్ట్నర్స్ అని, మళ్ళీ జ్యువెలరీ బాక్సులు అని, డెకరేటివ్ పీసెస్ అన్నీ మార్బుల్తో చాలా వెరైటీ ఉన్నాయి. ఇవైతే అసలు చాలా డీసెంట్గా కూడా ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ వెరైటీ ఆఫ్ మార్బుల్ స్టోన్తో ఇవన్నీ డెకరేటివ్ చిన్న చిన్న పీసులు, అవన్నీ షోకేసుల్లో పెట్టుకోవటానికి చాలా వెరైటీ ఉంది. ఎలిఫెంట్స్ చాలామంది పెట్టుకుంటారు కదా ఇంట్లో. సో అందుకని నేనేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ కలెక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చూడటానికైతే చాలా బాగున్నాయి. అండ్ ఈ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్, షర్ట్స్ ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నీ. మేము ఇంకా అంటే మేము ఏం కొనలేదులే, అంత విండో షాపింగే, ఊరికే అలా చూస్తా తిరిగాము. సో మాకు ఇంకా బాగా థర్స్టీగా అనిపించి ఇక్కడ ఈ వెండింగ్ మెషిన్ ఉంది. అండ్ ఇప్పుడంతా బాగా ఈజీ అయిపోయింది కదా మనకి ఇండియాలో, అన్నీ ఫోన్పేలు, జీపేలు, వీటితో క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడము. సో ఈ చేంజ్ ఇదంతా ఏమీ వీటి గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు, స్కాన్ చేసేసి మనం తీసుకోవచ్చు. సో మేము వాటర్ తీసుకుంటుంటే అక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు మాకు ఫోన్పే ఇవి లేవు, అది థర్స్టీగా ఉంది అని అంటే, సరే హరి వాళ్ళకు కూడా బాటిల్స్ తన ఫోన్పేతో చేసి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు మనీ ఇచ్చారులే. అదే కొంచెం సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఫోన్పేలు, జీపేలు ఇవన్నీ వాడరు కాబట్టి కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బందే. సో మేము అవన్నీ షాపింగ్ అదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మాకు ఒక 1 hour టైం ఉంది. సరే ఇక్కడ లాంజ్ లాగా ఉంటే ఈ బీనీ బ్యాగ్స్ లాంజ్ లాగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక 1 hour అలా రిలాక్స్ అయ్యాము. ఇంకా అందరూ ఫోన్స్ క్యాచప్ చేస్తున్నారు ఇక్కడ, ఎవరు ఫోన్లో వాళ్ళు చూసుకుంటా. ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ బోర్డింగ్ చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నాము. సో అలా అది ఢిల్లీలో అలా టైంపాస్ చేసాము 3.5 hours. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.